హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి. ఇదేంటని చూస్తున్నారా? చట్నీ అండి. మనకి అస్సలు టైం లేనప్పుడు తొందరగా అయిపోవాలంటే ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చట్నీ ఏ విధంగా చేసుకోవచ్చో, నో ఆయిల్ నో బాయిల్, చాలా హెల్దీ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ప్రిపరేషన్ ఇదిగోండి. నో ఆయిల్ నో బాయిల్తో మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ చేసుకోవచ్చు అనమాట. దానికోసం నేను 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను, వేపిడి శనగపప్పు. దీంట్లోకి కొద్దిగా 1 స్పూను జీలకర్ర అండి, పచ్చిమిర్చి చిన్నవి 2, మీ దగ్గర పెద్దవి ఉంటే 1 వేసుకోండి. ఇదిగో 4 నేను వెల్లుల్లి రేకలు తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు. వీటన్నిటిని మనము మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇందుకు జీలకర్ర వేసాను, అల్లం ముక్క, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది పుట్నాల పప్పు, వేపుడు శనగపప్పు వేసేసాను. దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకోవడమే మనం ఇప్పుడు. దానికి రుచికి సరిపడా సాల్ట్ 1 పావు స్పూన్ వేసానండి. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా కొంచెం కొంచెం చట్నీ ఎలా చేసుకుంటామో అలాగే వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవడమే. ఇదిగోండి, మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ మామూలు నార్మల్ చట్నీ లాగే ఉంటుంది. ఇది మనం కావాలంటే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు, తాలింపు పెట్టవచ్చు, లేదంటే ఇలాగే తినొచ్చు ఇన్స్టెంట్గా. అప్పటికప్పుడు మనకి టైం లేనప్పుడు ఈ విధంగా మనము ఈజీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా, ఎక్కువ టైం పట్టదు. నో ఆయిల్ నో బాయిల్, చాలా హెల్దీ కదా. మనం ఆయిల్ వేయలేదు, బాయిల్ చేయలేదు కాబట్టి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి చట్నీ. థ్యాంక్ యూ.